దీంట్లో నేను గోరింట పూల చెట్లు గింజలు పెట్టిన అనమాట. చూడండి ఇయో గింజలు, చూద్దాం. ఇయో గింజలు. ఇప్పుడు ఈ గింజలు వేసి 3 days అవుతుంది. ఇక్కడ ఒక చెట్టు వచ్చినది, ఏం చెట్టు తెలియదు. 6 days పట్టింది. గోరింట పువ్వులు నేను గింజలు వేసాను కదా, ఇక మొలకలు వచ్చేసినాయి. మా పొలంలో మొలకలు వచ్చాయో అన్నట్టుగా. చూడండి ఇంత పూల చెట్లు ఇంత పెద్దగా అయినాయి. చూడండి ఇంత పెద్దగా అయినాయి. గోరింట పువ్వులు పూచాయి. నేను దీంట్లో సీడ్స్ వేసాను అనమాట. సో పువ్వులు వచ్చేసినాయి. ఇవి డార్క్ పింక్, ఇంకోటేమో ఇగో ఈ కలర్ లైట్ పింక్. ఇది కొన్ని వచ్చినాయి చెట్లు, ఇవి చాలా వచ్చినాయి. చూడండి పువ్వులు. ఫైనల్లీ నేను పెట్టిన చెట్లకి ఫ్లవర్స్ వచ్చాయి. పువ్వులు పూసాయి మా చెట్టుకి. చూడండి ఏవో డార్క్ పింక్, ఇంకోటేమో ఇగో లైట్ కలర్. 2 కలర్స్ పెట్టాను. 2 కలర్స్ వచ్చాయి. పువ్వు పూచింది మరి కొత్త పువ్వు. చూడండి ఎట్లుందో, వెరైటీగా ఉంది కదా. చూడండి ఇగో టచ్ మీ నాట్ ప్లాంట్. చూడండి ముచ్చుకుపోతుంది, బజ్జుకుంటున్నాయి. చూడండి టచ్ మీ నాట్ ప్లాంట్. చిన్న తీగ తీసుకొచ్చి పెట్టిన మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. చూడండి మొత్తం అల్లుకుపోయింది. ఇగో ఇది మందార పువ్వు, మంచిగా ఏనుకుంది, మొగ్గేసింది. ఇది ఏంటిదో తెలుసా? ఈ రుద్రాక్ష పువ్వులు అంటారు. ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఇవి సీడ్స్ అన్నమాట. ఈ సీడ్స్ కింద పడితే మళ్ళీ కొత్త మొలకలు వస్తాయి. చిన్న చిట్టి నూరు వరాల చెట్టు. గోరింట పూలు చూడు ఎన్ని పూసాయో, చాలా పూసాయి. ఇంకా ఇది చుక్క మల్లె చెట్టు అంటారు. చుక్కలు ఉంటాయి అన్నమాట ఈ మల్లెపూకి. దాన్ని చుక్క మల్లె చెట్టు అంటారు. చూడండి టచ్ మీ నాట్ ప్లాంట్కి పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట. ఇక చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఆ పువ్వులు. ఇక బజ్జుకుంటుంది, ఇది బజ్జుకుంటుంది. ఇక ఫ్లవర్స్ కూడా వచ్చాయి, చిట్టి ఫ్లవర్స్. చెట్ల పిచ్చింది, మొక్కలు ఇష్టం.